నారా లోకేష్ శివగళం పాదయాత్ర యువత గుండె చప్పుడుగా నిలిచి 3 ఏళ్లు పూర్తి చేసుకుందని ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల సమస్యలకు స్వరం ఇచ్చి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశ చూపిన చారిత్రాత్మక పాదయాత్ర యువగళమని కొనియాడారు. ఆశయం అభివృద్ధి సంకల్పానికి ప్రతీకగా నిలిచి రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది వేసిన పాదయాత్ర అన్నారు. యువత, రైతులు, మహిళలకు యువగళం పాదయాత్ర అండగా నిలిచిందన్నారు. ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిన యువగళం 3 ఏళ్ల తర్వాత కూడా ప్రజల్లో ప్రతిధ్వనిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో మహానగరంగా తీర్చిదిద్దుతానంటున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ్ ఫేస్ టు ఫేస్. కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సార్ మాతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. మంత్రి నారా లోకేష్ చేసినటువంటి పాదయాత్ర 3 ఏళ్ల అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు, యువగలంతో పేరుతో సభలు కూడా చేశారు. అందులో భాగంగానే కావలి మీరు చేసినటువంటి పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. దీనిపై కూటమి పెద్దలకు కావచ్చు, నేతల కార్యకర్తలకు ఏం చెప్తారు సార్? ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ పార్టీకైనా కార్యకర్తలే అండ, కార్యకర్తలే పార్టీని నడిపించేటువంటి మార్గదర్శకులు. కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి కొదవలేనటువంటి ప్రాంతం. దాదాపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా సరైన నాయకత్వం కార్యకర్తలకు అండగా లేని కారణాన కార్యకర్తలు నిర్వీర్యమైపోతే గత 18 నెలలుగా మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనలు, మా యువ నాయకుని యొక్క స్ఫూర్తి ఈరోజు ఈ 18 నెలల కాలంలోనే కావలి ప్రజలకి, కార్యకర్తలకి అండగా ఉండే విధానం నిన్నటి రోజున నా పాదయాత్రకి మా కార్యకర్తలు చూపించిన విజయం. ఈ విజయానికి కారణం ప్రతి కార్యకర్త, సీనియర్లు, జూనియర్లు అనేది కాదు, ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే దగ్గర నాయకులమే, ఎవరికి మేము తక్కువ కాదు అనేటువంటి నినాదంతో ఈరోజు మా నియోజకవర్గంలో కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి స్వచ్ఛందంగా కార్యకర్తలు పిలిస్తే ప్రజలు కూడా అదే విధంగా సంఘీభావం చెబుతూ నిన్నటి రోజున నాతో నడిచారు. రోజువారీగా నేను వాళ్ళతో కలిసి నడిచేటువంటి వ్యక్తినే. అయినప్పటికీ నిన్నటి రోజు నా పాదయాత్రకి ఒక కొత్త వ్యక్తిని చూడటానికి వచ్చినట్లుగా మరలా మా కార్యకర్తలు వచ్చి నన్ను ఆశీర్వదించారు, నాతో చేతిలో చేయేసి నడిచారు, నాకు నూతన ఉత్సాహాన్ని అందించారు. ఈరోజు కావలికి ఇంకా కూడా సేవ చేసేటువంటి ఆలోచన నాలో పెంచారు. పోలిస్తే వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఐటీ శాఖ మంత్రితో పోలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి పెద్ద మొత్తంలో పెట్టుబడుల వ్యవహారం కావచ్చు, పారిశ్రామిక రంగం కూడా రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకెళ్తుంది. దీనిపై మంత్రి నారా లోకేష్ విధి విధానాలపై కావచ్చు, పనితీరుపై ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఈ రోజున ప్రతి తల్లి, తండ్రి, బిడ్డల ప్రయోజనం చూసేది ఫస్ట్ విద్య. అందుకే మా నాయకుడు విద్యాశాఖ మంత్రి అయ్యాడు. ప్రతి తల్లికి, తండ్రికి తోడయ్యాడు. గురువులు పాఠాలు చెబుతుంటే తల్లిదండ్రులు చదివించడానికి ముందుకు పంపిస్తే గురువులకి తల్లిదండ్రులకు మధ్య వారధిగా పుస్తకాల కానించి, స్కూలు బ్యాగుల దగ్గర నుంచి, తల్లికి వందనం కానించి అన్ని అందించి ప్రతి ఇంట బిడ్డ చదువుకునే దానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు. అందుకే ఆయన ఆ రంగాన్ని ఎన్నుకున్నాడు. ఎంతో మందిని ఈరోజు జ్ఞానవంతులను చేయాలి. ఆంధ్రప్రదేశ్ జ్ఞానానికి, విజ్ఞానానికి కొదవలేనటువంటి ఆంధ్రప్రదేశ్గా తీసుకురావడం కొరకు విద్యే ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి విద్యాశాఖను తీసుకొని తన యొక్క శక్తిని ఈరోజు ప్రజలకు తెలిసేటట్టు చేయగలిగాడు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రత్యేకించి నగరంలో, టౌన్లో ఏదైతే ఉన్నాయో కొన్ని డివిజన్లుగా పర్యటించి స్థానిక సమస్యల పరిష్కార దిశగా కూడా ముందుకు వెళ్తున్నారు. సో స్థానికంగా ప్రభుత్వంపై కావచ్చు, ప్రత్యేకించి పనితీరుపై ప్రజలు ఏమంటున్నారు సార్? రాష్ట్ర వ్యాప్తంగా చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మంత్రి మండలి, అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు చూస్తున్నారు. నియోజకవర్గం లెవెల్లో చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నేను తెలుసుకోవాలి, వాటిని అధ్యయనం చేయాలి, వాటి మీద డిపిఆర్లు తయారు చేయాలి, వాటన్నిటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటిని కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం నాకుంది. ప్రజలు నాకు అత్యధికమైన మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడం నా కర్తవ్యం. కాబట్టి 24 గంటలు ప్రజా జీవితంలో ఉన్న ప్రజల కోసమే పనిచేస్తున్నా, కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నా. కావలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రూపురేఖలు మారుతున్నాయి. ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ మీరు చేసినటువంటి మంచి చెడుపై కదా పూర్తిస్థాయిలో వైసీపీ కొంత సోషల్ మీడియా కావచ్చు, కొన్ని విధానాలు కూడా దుష్ప్రచారం చేస్తుంది. దీన్ని ఎలా ఖండిస్తారు? అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, కావలి నియోజకవర్గ అభివృద్ధిని ఏ పార్టీలు ఆపలేవు. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని మనం చేయటం కాదు. నా గమ్యం ఒకటే, కావలి అభివృద్ధి. కాబట్టి వెనకెత్తుకుని మాట్లాడే వ్యక్తుల కంటే కూడా ముందు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేయాలి తప్ప ఎవరు ఏమనుకుని పొగడతలకు పొంగేది లేదు, విమర్శలకి భయపడేది లేదు. నా ధ్యేయం, నా ఆలోచన, నా ఆకాంక్ష, నా
బాధ్యత ఒకే ఒకటి, కావలి అభివృద్ధి చెంది తీరడం, మా తెలుగుదేశం కార్యకర్తలకు అండగా ఉండటం. ఆ రెండింటిని బాధ్యతలను భుజాల మీద వేసుకుని పోతూనే ఉంటాను తప్ప ఇటువంటి విమర్శలకు తావులేదు. ఎలక్షన్ ముందు ఎన్నో విమర్శలు చేశారు. ప్రతి విమర్శకి ఓటు లెక్కన 33,000 ఓట్లతో గెలిపించారు. కాబట్టి ఆ గెలుపే నేను శిరోధార్యంగా భావించాను తప్ప ఈ విమర్శలకి నేను ఎటువంటి వాటికి ఆలోచించేటువంటి పరిస్థితి కూడా లేదని కూడా తెలియజేస్తున్నా. ఇది ఏదైతే కూడా కావాలి నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణ కూడా ప్రత్యేక మాట మంత్రి. వీడియో జర్నలిస్ట్ సునీత కలిసి తేజ, వైకే టీవీ నెట్వర్క్, నెల్లూరు జిల్లా కావాలి నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel